గన్నేరు పూలు చూసారండి మీరు ఎక్కడైనా కూడా వీటిని కస్తూరి పూలు గన్నేరు పూలు అని కూడా అంటారనమాట. ఇవి మనకి విరివిగా దొరుకుతుంటాయన్నమాట. మార్కెట్లో అయితే అమ్మరండి ఎక్కువ. మనకి ఇళ్ళ దగ్గర పెంచుకోవడానికి ఇలాగ గుళ్ళు అలాంటి చోట పెరుగుతాయి. ఇలా గన్నేరు పూలను అయితే మొత్తం కోసుకొని వచ్చానండి. ఇలా దండ కట్టుకున్నామనుకోండి ఎంత చక్కగా ఉంటుందో అసలు. ఇలాంటి దండలు అయితే బయట ఎక్కడా దొరకవండి, మార్కెట్లో కూడా దొరకవన్నమాట. ఎప్పుడూ ఇంకా పువ్వులు ఏమీ లేని సీజన్లో గణపతి పత్రి అలాంటి టైంలో అయితే ఈ దండలు పువ్వులు ఈ మధ్య హైదరాబాద్లో కూడా అమ్మటం నేను చూశాను. మీరైతే ఈ విధంగా గన్నేరు పూలని వీటిని కస్తూరి పూలు కూడా అంటారనమాట. ముద్దగా ఉంటాయి. ఇవి వచ్చి 5 రెక్కలు అలా ఉంటాయండి. వీటిని అటు ఒకటి ఇటు ఒకటి అలాగ 4 వైపులా 4 మూలల ఇలా నేను గుచ్చుతున్నాను కదా, ఇలా నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఆ విధంగా గుచ్చేసుకొని మనం సూది దారం నుంచి లాగటమేనండి. మాల అనేది రౌండ్గా వస్తుందన్నమాట. ఈ విధంగా గుచ్చామంటే మనకి షేప్ అయితే నీట్గా ఉంటుందన్నమాట. అన్ని సైడ్స్ అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అలాగా మీరు అన్ని సైడ్స్కి ఇది గుచ్చేసుకున్నారంటే ఆ షేప్ అనేది వస్తుందన్నమాట. వీటికున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనకి వాడిపోయినా కూడా ఇవి వాటర్లో వేసారంటే కొంచెం సేపటికి ఒక 1/2 అవర్కి మళ్ళీ అవి అయితే ఫ్రెష్గా వస్తాయన్నమాట. ఇవి చూడండి మీరు మామూలుగా పూజ చేసే టయానికి మీరు వాడిపోయినాయి అనుకోండి, అవి వాటర్లో వేసి 1 అవర్ అలా వదిలేసేయండి. మీరు ఈవినింగ్ పూజ చేసుకోవటానికి ఫ్రెష్గా అప్పుడే చెట్టు నుంచి కోసినట్లుగా ఉంటుందండి. ఈ పువ్వులకున్న ప్రత్యేకత అయితే అదే అనమాట. కావాలంటే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఇవి మనం అంటే మార్కెట్ నుంచి తెచ్చుకునే లోపు ఇంటికి వాడిపోతాయి అనుకుంటాము. తీసుకురాగానే మీరు కొంచెం వాటర్ చల్లేసేసి ఒక తడి క్లాత్లో వేసేసేయండి. మీకు ఒక 2-3 గంటల్లో అయితే అవి చక్కగా చెట్టు నుండి కోసినట్లు ఉంటాయన్నమాట. చూశారు కదా ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో దండ. దీనికి మనం తులసి యాడ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో, లేదా ఇలా చివర్లు 100 వరహాలు అలా బంచి కట్టేసుకోవచ్చు. ఈ విధంగా మనకి గన్నేరు పూల మాల అయితే రెడీ అయింది.